హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి సోషల్ పాఠ్యపుస్తకంలో 3వ చాప్టర్ మ్యాప్స్ పటములు ఈ చాప్టర్లో మొదటి భాగం నేర్చుకుందాం. ఇంతకుముందు చాప్టర్స్ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డు ఇస్తాను, చూడండి. ఈ చాప్టర్లో మీకు మొదలుగానే ఇక్కడ ఒక ప్రపంచ పటము, దాని కింద ఒక మైండ్ మ్యాప్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఒకసారి చూడండి. ఈ చాప్టర్ మొత్తం అన్ని భాగాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఈ మైండ్ మ్యాప్ని, ఈ ప్రపంచ పటాన్ని మళ్ళీ ఒకసారి చూసి ఆ అంశాలు ఏంటి ఇందులో ఉన్నవి అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇన్ ద ప్రీవియస్ చాప్టర్ వీ హ్యావ్ లర్న్డ్ హౌ టు యూజ్ ఎ గ్లోబ్ యాజ్ ఎ మోడల్ ఆఫ్ ద ఎర్త్. However, the globe has some limitations as well. మన కిందటి చాప్టర్లో మనం ఏమేమి నేర్చుకున్నాము? భూమికి గ్లోబ్ అనేది ఒక నమూనా కదా. భూమి ఏ ఆకారంలో ఉంటుంది, ఏ అక్షంలో తిరుగుతూ ఉంటుంది, భూమి మీద ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఖండాలు ఏ దేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ ఆ గ్లోబ్లో కూడా ఉంటాయి కదా. కరెక్ట్గా భూమి మీద ఎలా ఉన్నాయో అలాగే, అంటే భూమికి నమూనా గ్లోబ్ అనేది కదా. అది మనం కింది చాప్టర్లో నేర్చుకున్నాం. అయినా సరే, అది భూమికి నమూనా అయినా సరే, గ్లోబ్కి కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి, కొన్ని లిమిట్స్ అనేవి ఉన్నాయి. గ్లోబ్ కెన్ బి యూస్ఫుల్ వెన్ వి వాంట్ టు స్టడీ షేప్ ఆఫ్ ద ఎర్త్ యాజ్ ఎ హోల్, బట్ వెన్ వి వాంట్ టు స్టడీ ద ఎర్త్ హారిజాంటల్లీ యాజ్ ఎ పార్ట్ such as a country, state, district, town, village, and world as a whole, it is of little help. In such situations, we use maps. ఇప్పుడు మనం గ్లోబ్లో చూస్తే మనకి మొత్తం భూమి మీద ఉన్న దేశాలు, ఖండాలు ఏవి ఎక్కడున్నాయి, ఏ సముద్రాలు ఎక్కడున్నాయి అన్నీ ఉంటాయి. కానీ ఒకవేళ మీ ఊరిని చూడాలి అనుకుంటే గ్లోబ్లో మీరు చూడగలరా? మీ స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ గ్లోబ్ ఉంటే చూడండి. దాంట్లో మీ ఊరు, కనీసం మీ రాష్ట్రము, మీ జిల్లా, ఇవి చూడాలి అంటే గ్లోబ్లో చూడగలరా? మీకు ఇంతకుముందు చాప్టర్లో మీ దగ్గర గ్లోబ్ లేకుంటే గూగుల్ ఎర్త్ ఉపయోగించండి అని చెప్పారు కదా. ఈ గూగుల్ ఎర్త్లో అయితే మీరు దీన్ని జూమ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది కూడా గ్లోబ్ లాగే, భూమికి నమూనా లాగే ఉంది కదా. ఇక్కడ మీకు మీ దేశం, ఇప్పుడు మీ దేశం ఇక్కడ ఉంది, భారతదేశం. ఆ దేశం జూమ్ చేసి మీరు దాని పూర్తి వివరాలు ఇంకా చూడొచ్చు. మీ జిల్లా ఎక్కడుంది, మీ రాష్ట్రం ఎక్కడుంది, ఇలాగా చూడొచ్చు కదా. ఇక్కడ మీ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. ఇంకా జూమ్ చేస్తే మీ జిల్లా ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. అది అన్నీ మీరు చూడొచ్చు జూమ్ చేసి. ఇక్కడ నేను అన్ని లేయర్స్ ఆఫ్ చేసి పెట్టాను, అందుకే పేర్లు ఏవి రావట్లేదు. బట్ లేయర్స్ ఆన్ చేసి మీరు మీ జిల్లాని, మీ ఊరిని అన్నిటిని చూడొచ్చు జూమ్ చేసి, ఎందుకంటే ఇది వెబ్సైట్లో కాబట్టి. కానీ మీ దగ్గర ఫిజికల్గా మీ దగ్గర గ్లోబ్ ఉంటే, మీ స్కూల్లో కానీ ఇంట్లో కానీ, ఆ గ్లోబ్ని కూడా మీరు ఇలా జూమ్ చేసి చూడగలరా? చూడలేరు కదా. సో అలాగే ప్రతి విషయము గ్లోబ్లో మనం చూడలేం. మన రాష్ట్రము, జిల్లా, మన ఊరు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం గ్లోబ్లో చూడలేం, దానికి కుదరదు. కాబట్టి ఇట్లాగా ఒక్కొక్క భాగం గురించి తెలుసుకోవాలి అనుకుంటే, స్పెసిఫిక్గా ఒక ఊరు, ఒక పట్టణము, ఒక గ్రామము, ఒక రాష్ట్రము, లేదా కొన్ని చిన్న చిన్న దేశాలు, ఇలాగ ప్రత్యేకంగా దాని గురించి తెలుసుకోవాలంటే గ్లోబ్లో మనకు అంత సమాచారం అయితే ఉండదు, మనం చూడలేం కూడా. ఇట్లాంటప్పుడు మనం ఏం ఉపయోగిస్తాం? మ్యాప్స్, పటాలు అనేటివి ఉపయోగిస్తాం మనం. గ్లోబ్ మనకి ఉపయోగపడుతుంది, కానీ దానికి కూడా లిమిట్స్ ఉన్నాయి. అట్లాంటప్పుడే మనము ఆ లిమిట్స్ అధిగమించడానికి పటాలను ఉపయోగించి మనకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటాం. In this lesson, you will learn about the sketch, map, components of a map,
and types of a map. You will also learn to locate oceans and continents in a world map. ఈ చాప్టర్లో మీరు ఒక చిత్తుపటం అంటే ఏంటి, పటం అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుంటారు. అలాగే పటంలో ఉన్న వివిధ రకాల అంశాలు, కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మ్యాప్, పటంలో ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుంటారు. అలాగే టైప్స్ ఆఫ్ ఎ మ్యాప్, పటాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఆ రకాల గురించి తెలుసుకుంటారు ఈ చాప్టర్లో. అలాగే ఖండాలు, మహాసముద్రాల్ని ప్రపంచ పటంలో ఎలా గుర్తించాలి అనేది కూడా నేర్చుకుంటారు. సాత్విక హ్యాపెన్ టు మీట్ మృదుల ఎట్ ఏ సైన్స్ ఫేర్ ఇన్ తిరుపతి. సాత్విక అనే అమ్మాయి తిరుపతిలో ఒక సైన్స్ మేళాలో మృదులను కలిసింది. సాత్విక అనే అమ్మాయి మృదుల అనే అమ్మాయిని సైన్స్ ఫేర్, మీరు ఎప్పుడైనా వెళ్ళారా సైన్స్ ఫేర్స్కి? మీ టీచర్స్ తీసుకెళ్తూ ఉంటారు కదా. మీకు ఎక్కడైనా, మీకు దగ్గరలో ఎక్కడైనా కానీ ఒక సైన్స్ ఫేర్ జరుగుతుంది అంటే ఎలాగైనా సరే మీ ఇంట్లో కానీ మీ టీచర్స్ని కానీ ఒప్పించి అక్కడికి తీసుకెళ్ళమనండి. అక్కడ మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు. సరేనా? సైన్స్ ఫేర్లో ఏం చేస్తారంటే ప్రతి ఒక్క చోట నుంచి, వేరే వేరే స్కూల్స్ నుంచి, వేరే వేరే చోట నుంచి పిల్లలు వచ్చి వాళ్ళు సొంతంగా తయారు చేసిన ప్రాజెక్ట్స్ని అక్కడ చూపిస్తారు. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవి ఎలా పనిచేస్తాయి, అవి పనిచేయడానికి కావాల్సిన ప్రాథమిక సూత్రాలు ఏంటి అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాటి నుంచి మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. మీ బుక్కులు చదువుకుంటూ కూర్చుంటే మీరు నేర్చుకునేది చాలా చాలా తక్కువ. మీరు నేర్చుకునేది ఎప్పుడు కూడా మీరు చేసే దాంట్లో, మీరు వెళ్ళి చూసి తెలుసుకునే దాంట్లో ఎక్కువ నేర్చుకుంటారు. కాబట్టి ఇట్లాంటివి సైన్స్ ఫేర్ జరిగినప్పుడు వెళ్తూ ఉండండి. సో ఇక్కడ కూడా సాత్విక అనే అమ్మాయి, మృదుల అనే అమ్మాయి సైన్స్ ఫేర్కి వచ్చారు. అక్కడ వాళ్ళిద్దరూ కలిశారు. దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సాత్విక లివ్స్ ఇన్ తిరుపతి వైల్ మృదుల లివ్స్ ఇన్ నెల్లూరు. సాత్విక ఏమో తిరుపతిలో ఉంటుంది, మృదుల ఏమో నెల్లూరులో ఉంటుంది. మృదుల వాంటెడ్ టు విజిట్ ద హౌస్ ఆఫ్ సాత్విక ఇన్ సమ్మర్ వెకేషన్. వేసవికాలం సెలవులు వచ్చినప్పుడు మృదుల సాత్విక వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అనుకుంది. సాత్విక వాళ్ళ ఇంటికి వెళ్ళి రావాలి నా ఫ్రెండ్ ఇంటికి ఎండాకాలం సెలవుల్లో అనుకుంది. షీ ఆస్క్డ్ సాత్విక, హౌ కుడ్ ఐ రీచ్ యువర్ హౌస్ ఎట్ తిరుపతి. తిరుపతిలో ఉన్న మీ ఇంటికి నేను ఎలా చేరుకోవాలి అని చెప్పేసి ఆ అమ్మాయి సాత్వికని అడిగింది. సాత్విక సెంట్ ఏ స్కెచ్ ఆఫ్ హర్ టౌన్ షోయింగ్ హర్ హౌస్. సాత్విక ఏం చేసింది, ఒక చిత్తుపటం తయారు చేసి తన ఫ్రెండ్కు పంపించింది. ఇదిగో ఈ విధంగా వస్తే నువ్వు మా ఇంటికి రావచ్చు అని. మృదుల కుడ్ నాట్ రీచ్ సాత్వికాస్ హౌస్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కెచ్. కానీ ఆ చిత్తుపటం సాయంతో సాత్విక ఇంటికి మృదుల చేరలేకపోయింది. ఎందుకు చేరలేకపోయిందో తెలుసుకునే ముందు మనం ఆ చిత్తుపటం ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ చిత్తుపటం అంటే ఏంటి, దాంట్లో ఏముంటాయి. ఇక్కడ ఇచ్చా చూడండి, స్కెచ్, చిత్తుపటము. A sketch is a drawing mainly based on memory and spot observation and not to scale. A rough drawing is drawn without scale and directions. చిత్తుపటం అంటే ఒక స్కేల్ అనేది ఉపయోగించకుండా గుర్తున్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీసేది చిత్తుపటం. చిత్తుపటంలో స్కేల్ ఉండదు, దిక్కులు ఉండవు. ఇక్కడ కింద ఒక చిత్రం చూడండి. ఈ చిత్రంలో ఎలా ఉంది, ఒక పేపర్లో ఇలా ఒక గీత గీసేసి దాదాపుగా ఇదంతా మార్కెట్ ఉంటుంది. మార్కెట్ తర్వాత ఒక దారి, ఆ దారి పక్కన కొద్దిగా ఇల్లు, హౌసెస్ ఉంటాయి. మళ్ళీ దాని పక్కన ఒక దారి, చిన్న దారి, దాని పక్కన ఇల్లు, మళ్ళీ దాని పక్కన ఒక చిన్న దారి, దాని పక్కన ఇల్లు. ఈ 3 ఇల్లులున్న ఆ ప్రదేశానికి ముందు వైపు ఒక దారి ఉంటుంది. దాని ముందు మళ్ళీ కొన్ని ఇల్లులు. ఈ ఏరియా పెద్దగా ఉంటుంది కొద్దిగా.
దానికి చుట్టూతా దారి ఉంటుంది. ఆ దారి తర్వాత మళ్ళీ ఇల్లులు ఈ షేప్లో ఉంటాయి. దాని తర్వాత ఒక చిన్న దారి, కింద పంట పొలాలు అన్నీ ఉంటాయి. ఆ పక్క ఒక టెంపుల్ ఉంటుంది. ఈ పంట పొలాలు ఈ హౌసెస్కి తర్వాత ఇక్కడ ఒక హౌసెస్, దాని తర్వాత ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ పక్కనే కొన్ని షాప్స్ ఇలా ఉంటాయి. ఆ షాప్స్ మధ్యలో దారులు ఇలాగ ఉంటాయి అని చెప్పేసి నార్మల్గా ఇక్కడ ఈ దూరం ఎంత ఉంది ఇక్కడ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడేమో ఇరుగ్గా ఉంది దారి, ఇక్కడేమో చాలా వెడల్పుగా ఉంది కదా. దాని అర్థము ఈ దారి ఇలా ఉందనా? ఏమో ఉండకపోవచ్చు. ఆ దారి స్ట్రైట్గా ఉండుండొచ్చు. ఇది చిత్తుపటంలో మనకు కరెక్ట్గా గీయట్లేదు, ఏదో నార్మల్గా ఇలా గీసేసాం. ఈ భాగంలో ఇల్లులు ఉంటాయి, ఈ భాగంలో షాపులు ఉంటాయి, ఇదంతా దారి, దాని తర్వాత ఇదంతా పంట పొలము, దాని తర్వాత ఇక్కడ ఒక గుడి ఉంటుంది. ఈ గుడి తర్వాత మళ్ళీ ఇక్కడ ఇల్లులు ఉంటాయి. ఇది బస్ స్టాపు, ఆ బస్ స్టాప్కి ఎదురుగా ఒక పెద్ద షాప్ ఉంటుంది. ఇలాగా నార్మల్గా గీసేస్తున్నాం అంతే. దీంట్లో కరెక్ట్గా ఇంతే దూరం ఉంది, ఇలాగే ఇంతే ఉంది అనేది లేదు. దాన్ని చిత్తు చిత్రం లేదా స్కెచ్ అంటాం. ఇందులో చూస్తే మీకు ఆ ప్రదేశంలో ఏమేమి ఉన్నాయనే తెలుస్తుంది కదా. ఒకవైపు ఏమో మార్కెట్ ఉంది, మార్కెట్కి ఈ వైపు ఇల్లులు వీధుల్లాగా ఉన్నాయి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఇల్లులన్నీ కలిపి ఒక గుంపులాగా ఉన్నాయి, సమూహంలాగా. ఈ ఇల్లులన్నిటికీ ఎదురుగా కొన్ని దుకాణాలు ఉన్నాయి. దుకాణాల మధ్యలో సందులు చిన్న చిన్న ఉన్నాయి. దుకాణాల తర్వాత బస్ స్టాప్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇల్లులు ఉన్నాయి. ఈ పక్కకు వస్తే పొలాలు, ఆ తర్వాత టెంపుల్ ఉంది అని తెలుస్తోంది. కానీ ఎంత దూరం ఉంది ఒక్కొక్క దానికి, అవి ఎంత, ఏవే పెద్దవి ఏవి చిన్నవి అనేది పూర్తిగా తెలియట్లేదు కదా కరెక్ట్గా. అందుకే ఇది చిత్తు చిత్రం అంటాం. స్కెచ్, జస్ట్ స్కెచ్ అంతే. ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక నమూనాలాగా గీశారు అంతే. ఇది కరెక్ట్గా దానికి పోలి ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇందాక ఏం చేసింది సాత్విక, మా ఇంటికి ఇది స్కెచ్, మా ఊరి స్కెచ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి ఒక స్కెచ్ గీసింది. ఈ స్కెచ్ గీసినంత మాత్రాన మృదుల తన ఇంటికి ఇప్పుడు బస్ స్టాప్లో దిగింది. మృదుల వచ్చేసి బస్ స్టాప్లో దిగింది. దిగిన తర్వాత వాళ్ళ ఇంటికి ఎలా వెళ్ళాలి దీంట్లో చూస్తే మీరు చెప్పగలరా? మృదుల వచ్చేసి బస్ స్టాప్లో దిగింది. ఇక్కడ దిగిన తర్వాత సాత్విక వాళ్ళ ఇల్లు ఎక్కడ, ఆ ఇంటికి నేను ఎలా వెళ్ళాలి అనేది తెలుస్తుంది ఎక్కడ? ఇందులో లేదు కదా. సో ఇక్కడే మనకి పటము అనేది ఉపయోగపడుతుంది, మ్యాప్. పటం సాయంతో మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఎలా వెళ్ళాలి అనేది. ఒకసారి చూద్దాం. A map is a representation of the whole earth or a part of it on a flat surface according to its proportionate scale. A map must have certain components like direction, scale, symbols, etc. పటము అంటే ఒక మొత్తం భూమిని లేదా అందులో కొద్ది భాగాన్ని సమ ఉపరితలంపై, అంటే సమ ఉపరితలం అంటే నార్మల్గా పేపర్ అనుకోండి. పేపర్ ఎలా ఉంటుంది? ఫ్లాట్గా ఉంటుంది కదా. మొత్తం ఉపరితలం అంతా ఒక విధంగా ఉంటుంది, అది సమ ఉపరితలం అంటే. అలా ఉన్న సమ ఉపరితలం మీద స్కేలుకి అనుగుణంగా, స్కేలు అనేది ఇప్పుడు బ్రీఫ్గా సింపుల్గా చెప్తా చూడండి. రియల్గా అయితే ఎంత ఉంది, ఈ పటంలో ఎంత ఉంది. రియల్గా ఒకటి ఇంత దూరం ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇంత దూరం ఉందంటే ఫర్ సపోజ్ 10 కిలోమీటర్లు. ఆ 10 కిలోమీటర్లు మొత్తం ఈ చిన్న పేపర్ మీద మనం గీయగలమా? గీయలేం కదా. ఒక పేపర్ మీద 10 కిలోమీటర్ల దూరం గీయలేం. కాబట్టి ఏం చేస్తాం, ఇదిగో ఈ పేపర్లో ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 10 కిలోమీటర్ల దూరము అని చెప్తాం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నామంటే అది 10 కిలోమీటర్లు అని. సో ఆ విధంగా స్కేల్ అనేది చెప్తాం. మీరు ఇక్కడ మ్యాప్కి ఇటువైపు కింద చూడండి,
సైడ్కి స్కేల్ రాశారు కదా, ఏమని రాశారు? స్కేల్ 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 100 మీటర్స్. 1 సెంటీమీటర్ ఈ పటంలో, ఈ మ్యాప్లో ఎక్కడైనా సరే 1 సెంటీమీటర్ దూరం ఉంది అంటే అది 100 మీటర్లకి సమానము అని అర్థం. ఆ విధంగా స్కేల్ ఉంటుంది. పటం అంటే ఒక స్కేల్ అనేది ఉంటుంది. అంటే నిజంగా ఇప్పుడు మీరు కింది చాప్టర్లో నిజంగా భూమి ఎలా ఉందో గ్లోబ్ కూడా అలాగే ఉంటుంది కదా, కాకపోతే భూమి చాలా పెద్దది, గ్లోబ్ ఏమో చాలా చిన్నది కదా. అలాగే ఇది కూడా స్కేల్ అనేది ఉంటుంది మ్యాప్కి. ఆ నిజమైంది ఇప్పుడు ఈ ఊరంతా కూడా, సాత్విక వాళ్ళ ఊరంతా కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఆ మొత్తం ఊరిని ఒక చిన్న పేపర్లో రాసి చూపించాలంటే దాన్ని కుదించాలి, తగ్గించాలి కదా. సో రియల్గా ఎంత ఉంటుందో అంతే నిష్పత్తిలో తగ్గించి రాస్తారు, అది స్కేలు. ఈ స్కేల్ గురించి ఇంకొంచెం మనం ముందు తెలుసుకుందాము. ప్రస్తుతానికి స్కేల్ అంటే అది. సో అలా ఒక స్కేల్ అనేది ఉంటుంది. ఈ పటంలో స్కేల్ ఉంది. దాని తర్వాత డైరెక్షన్స్, దిక్కులు చూపించడానికి ఇదిగోండి, ఇదిగో ఇటువైపు ఉత్తరము, ఇటువైపు దక్షిణం, ఇటువైపు తూర్పు, ఇటువైపు పడమర అని చెప్పేసి దిక్కులు సూచించేది కూడా ఉంది కదా. ఇందులో అర్థం ఏంటి? ఆ అమ్మాయి బస్ స్టాప్లో ఇక్కడ దిగింది అంటే దిగిందేది బయటికి వచ్చేది ఉత్తరం దిక్కుకు వస్తుంది అని కదా. ఆ విధంగా దిక్కులు చూపించడానికి కూడా ఉంది. అలాగే సింబల్స్, ఇక్కడ ఈ పటంలో చూస్తే మీరు ఇల్లులు ఉన్న చోట ఇల్లుకి సంబంధించిన సింబల్స్ ఉన్నాయి, గుడి ఉన్న చోట గుడికి సంబంధించిన సింబల్ ఉంది, పంట పొలాలకు సంబంధించి చెట్ల సింబల్స్ ఉన్నాయి, షాపులకు సంబంధించి షాప్ సింబల్స్ ఉన్నాయి కదా. అలాగే బస్ స్టాప్కి బస్సు సింబల్, మనిషి పక్కన వెయిట్ చేస్తున్న సింబల్ ఉన్నాయి కదా. ఇలాగ సింబల్స్ ఉంటాయి పటము అంటే. అలాగే మీరు చూస్తే ఇక్కడ ఏం చెప్పింది? బస్ స్టాండ్లో దిగి ఉత్తరం వైపు బయటికి వస్తే నీకు దారి కనిపిస్తుంది. ఆ దారిలో తూర్పు వైపు రావాలి. తూర్పు వైపు వస్తే నీకు కుడివైపున, తూర్పు నుంచి కుడివైపు కంటే దక్షిణానికి ఒక దారి ఉంటుంది. ఆ దక్షిణానికి దారి తీసుకొని ఇలాగే వస్తే నీకు మళ్ళీ తూర్పుకు ఒక దారి ఉంటుంది. ఆ తూర్పు దారి వెంట వస్తే చివర ఉన్న ఇల్లు మాది, ఇక్కడికి వచ్చి ఈ ఇల్లు మాది, సో నువ్వు ఇలా రా మా ఇంటికి అని చెప్పి దారి చూపించింది కదా. సో ఇప్పుడు ఈ పటం చూస్తే మృదుల ఈజీగా బస్ స్టాండ్లో దిగి ఇక్కడి నుంచి వెళ్ళి ఈ దారి గుండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అదే ఈ చిత్రం చూస్తే వెళ్ళగలదా? వెళ్ళలేదు కదా. ఇలాగ మనకి పటాలు అనేవి ఉపయోగపడతాయి బేసిక్గా. లెట్స్ డూ, ఇవి చేద్దాం. వై వాస్ మృదుల నాట్ ఏబుల్ టు రీచ్ హర్ డెస్టినేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ అబౌవ్ స్కెచ్? ఈ చిత్రము, ఈ స్కెచ్ ఉపయోగించి మృదుల వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్ళలేకపోయింది? మీ సొంత మాటల్లో చెప్పండి, ఎందుకు వెళ్ళలేకపోయింది అనేది. కాంపోనెంట్స్ ఆఫ్ ద మ్యాప్, పటంలోని అంశాలు. ఇప్పుడు మీకు పటం అంటే ఏంటో అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఆ పటంలో ముఖ్యంగా ఏమేమి ఉంటాయి అనేది తెలుసుకుందాం. ద ఫాలోయింగ్ ఆర్ ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మ్యాప్. పటంలోని ముఖ్యమైన అంశాలు ఏవేవంటే, మొదటిది డైరెక్షన్స్, దిక్కులు. రెండవది స్కేల్, ఇందాకే చెప్పా కదా, నిజమైన దూరానికి ఈ పటంలో ఉన్న దూరాలకి నిష్పత్తి ఎంత అనేది స్కేల్. దాని తర్వాత సింబల్స్, చిహ్నాలు, ఏ దానికి ఏ గుర్తులు వాడారు అన్నవి సింబల్స్. దాని తర్వాత కలర్స్, కొన్నిసార్లు ఊరికే సింబల్స్ వాడినంత మాత్రాన అది డిఫరెంట్గా మనం చూపించలేము, కాబట్టి దానికి అప్పుడు కలర్స్ వాడతాం, రంగులు. కొన్ని రంగులు వాడి కూడా మనం పటాలను వేరువేరుగా చూపించవచ్చు. ముందుగా మనం దిక్కుల గురించి తెలుసుకుందాం. డైరెక్షన్స్. ఇఫ్ యు స్టాండ్
just opposite to the sunrise. That means you are seeing east direction, and at your back is west, to your left is north, and to your right is south. ఇది ఆల్రెడీ మీరు చిన్నప్పుడే చాలాసార్లు చేసి ఉంటారు కదా. ఏంటంటే మీరు పొద్దున్నే లేచి సూర్యుడి వైపు మొహం చేసి నిలబడితే మీకు ఎదురుగా సూర్యుడు ఉన్న వైపు తూర్పు కదా. ఇక్కడ మీకు పటంలో కూడా కనిపిస్తుంది. ఈ అబ్బాయి ఇక్కడ నిలబడి ఉన్నాడు, ఎదురుగా తూర్పు, అతనికి వెనుక వైపు ఉన్నది పడమర, ఎదురుగా ఉన్నదేమో తూర్పు, సూర్యుడి వైపు ఉన్నది. అతని వీపు భాగంలో వెనుక ఉన్న దిక్కేమో పడమర దిక్కు, అతని ఎడమ చేయి ఉన్న వైపు అదేమో నార్త్, ఎడమ చేయి ఉన్న వైపు నార్త్, కుడి చేయి ఉన్న వైపు సౌత్. మీరు కూడా ఇది చాలాసార్లు చేసే ఉంటారు కదా. మళ్ళీ ఒకసారి చేసి చూడండి. పొద్దున్నే లేచి సూర్యుని చూసి నిలబడండి డైరెక్ట్గా సూర్యునికి ఎదురుగా. అప్పుడు మీకు సూర్యుడున్న దిక్కేమో తూర్పు, వెనుకున్నదేమో పడమర, ఎడమ వైపు ఉన్నది ఉత్తరము, కుడివైపు ఉన్నది దక్షిణము కదా. సో దీన్ని బట్టి మీరు 4 దిక్కులు తెలుసుకోవచ్చు కదా. అమాంగ్ దీస్ 4 డైరెక్షన్స్, నార్త్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ప్రిన్సిపల్ డైరెక్షన్. మనకి పటాల్లో మామూలుగా ఈ 4 దిక్కుల్లో ఉత్తరాన్నే ముఖ్యమైన దిక్కుగా భావిస్తారు, అదే ప్రధాన దిక్కుగా భావిస్తారు. అందుకే కొన్ని పటాల్లో ఇలా పూర్తిగా 4 దిక్కులు ఉండవు, జస్ట్ ఇలా ఉంటుంది. ఇలా ఉండేసి ఇలా ఉండి నార్త్ సౌత్ అని ఉంటుంది. అది కూడా లేదు అంటే సింపుల్గా ఇలా ఉండేసి ఈ భాగాన్ని, పై భాగాన్ని వేరే కలర్తో, కింది భాగాన్ని వేరే కలర్తో, ముఖ్యంగా చాలా చోట్ల ఈ పై భాగం రెడ్ కలర్, కింది భాగం బ్లాక్ కలర్ కానీ లేదా ఇలా వైట్గా కానీ ఉంటుంది. ఇక్కడ రెడ్ కలర్ ఉన్న భాగం నార్త్ అని మనం అర్థం చేసుకోవాలి. అది కూడా లేదంటే జస్ట్ ఇలాగ ఉంటుంది కొన్ని పటాల్లో, ఇది నార్త్ సైడ్ అని చెప్పేసి ఇలా ఉంటుంది. ఈ పటాల్లో ఎలా ఉన్నా సరే, ఈ 4 దిక్కులు ఉండకుండా ఇలా ఎలా ఉన్నా సరే మనం సులభంగా చెప్పచ్చు కదా. దట్ ఈజ్ వై ఆల్ ద మ్యాప్స్ కంటైన్ నార్త్ యారో విత్ ద లెటర్ ఎన్ ఎట్ ద టాప్ రైట్ హ్యాండ్ కార్నర్. మీకు ఉత్తరమే ఎక్కువ ప్రధానమైన దిక్కుగా భావిస్తాం కాబట్టి పటాల్లో మనము ఆ ఉత్తరాన్ని ముఖ్యంగా మనము పటంలో పై వైపుకి, మీరు ఏ పటం చూసినా సరే ఉత్తరం పై వైపుకు ఉండేటట్టే ఉంటుంది కదా. ఉత్తరం పై వైపుకు ఉండేటట్టుగా పెట్టి ఆ పటం గీసుంటారు. అందులో ఈ దిక్కులు సూచించే ఈ దిక్సూచి కూడా ఉత్తరం వైపు పైకి పెట్టే రాసుంటారు కదా. ఈ ఒక్క దిక్కు తెలిస్తే చాలు మనం మిగతా 4 దిక్కులు కనుక్కోవచ్చు. వెన్ యూ నో ద నార్త్ యూ కెన్ ఫైండ్ అవుట్ అదర్ డైరెక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈస్ట్, వెస్ట్ అండ్ సౌత్. నార్త్ ఎక్కడ ఉంది అనేది తెలిస్తే మనం మిగతా 3 దిక్కులు ఏ వైపు అనేది కనుక్కోవచ్చు. సింపుల్గా ఇందాక కూడా మీరు తూర్పుకి మొహం చేసి నిలబడితే చాలు, అదొక్క దిక్కు మీకు తెలిస్తే చాలు, సూర్యుడు ఎక్కడ ఉదయిస్తున్నాడు అనేది తెలిస్తే చాలు. మిగతా 3 దిక్కులు కనుక్కున్నారు కదా. వెనుకేమో పడమర, ఎడమ వైపేమో నార్త్, కుడి వైపేమో సౌత్, ఇలాగా. సో అలాగే ఇది కూడా ఇక్కడ మనకి పటంలో ముఖ్యంగా నార్త్ని ముఖ్యమైన దిక్కుగా తీసుకుంటాం, అది మాత్రం సూచిస్తే చాలు. ఆ నార్త్ తర్వాత మనకి మిగతా దిక్కులు మేజర్ డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, నార్త్, సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇవే కదా ముఖ్యమైన దిక్కులు 4, విచ్ ఆర్ కాల్డ్ కార్డినల్ డైరెక్షన్స్. వీటిని మనం ప్రధాన దిక్కులు అంటాం, కార్డినల్ డైరెక్షన్స్. అదర్ 4 ఇంటర్మీడియట్ డైరెక్షన్స్ ఆర్ నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ అండ్ నార్త్ వెస్ట్. ఈ ప్రధానమైన దిక్కులే కాకుండా మనకి మధ్యస్థంగా ఉండే మిగిలిన 4 దిక్కులు ఉన్నాయి. వీటిని మూలలు అని కూడా మీరు నేర్చుకునే ఉంటారు. ఇవేంటి, ఈశాన్యము, నార్త్ ఈస్ట్, ఆగ్నేయము,
సౌత్ ఈస్ట్, నైరుతి, సౌత్ వెస్ట్, వాయువ్యము, నార్త్ వెస్ట్. ఈ 4 దిక్కులు మనకి మధ్యస్థంగా ఉండే దిక్కులు, ప్రధాన దిక్కులకి మధ్యలో ఉండే దిక్కులు ఇవి, అంటే మూలలు. మీరు ఈ మూలల గురించి నేర్చుకుని ఉన్నారు కదా. ఈ 4 మూలలు అవి దిక్కులకి మధ్యలో ఉన్నాయి. వాటిని మనం నార్త్ ఈస్ట్. నార్త్ ఈస్ట్ అంటే ఏంటి? నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉన్నది అనేది అర్థం చేసుకోవచ్చు మనం. ఇది నార్త్ ఈస్ట్. దీన్ని మనం తెలుగులో ఈశాన్యం అంటాం, ఈశాన్య మూల. దాని తర్వాత సౌత్ ఈస్ట్, దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉన్నది ఈ దిక్కు, ఈ మూల. ఇది సౌత్ ఈస్ట్, అంటే సౌత్కి ఈస్ట్కి మధ్యలో అని. దీన్ని మనం తెలుగులో ఆగ్నేయము అంటాం. దాని తర్వాత సౌత్ వెస్ట్, సౌత్కి వెస్ట్కి మధ్యలో, దక్షిణానికి తూర్పుకి మధ్యలో ఉంది కాబట్టి సౌత్ వెస్ట్. ఇది నైరుతి మూల. దాని తర్వాత మిగిలింది నార్త్ వెస్ట్, నార్త్కి వెస్ట్కి మధ్యలో ఉంది కాబట్టి ఇది నార్త్ వెస్ట్. ఇది వాయువ్యము అంటాం. ఈ 4 మూలలు కూడా మీరు తెలుసుకున్నారు ఆల్రెడీ ఇంతకుముందే కదా. ఇలాగా ఈ దిక్కులు మూలలు మనం ఒక్క నార్త్ అనే దాంతో కనుక్కోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు ఈ ఒక్క నార్త్ దిక్కు తెలిసిందంటే, నార్త్ వైపుకు మనం పటం పెడితే దానికి వెనక వైపు సౌత్, దానికి ఎడమ వైపు వెస్ట్, దానికి కుడివైపు ఈస్ట్ అనేది తెలిసిపోతుంది కదా. మనకి నార్త్ ఎక్కడ ఉందనే తెలిస్తే చాలు. We can locate any place more accurately with the help of these intermediate directions. మనకి ముఖ్యంగా ఉన్న ఈ 4 ప్రధాన దిక్కులతో పాటు ఈ మూలలు కూడా తెలిస్తే మనం ఏ ప్రాంతం ఎక్కడుంది, ఏది. ఇప్పుడు ఇక్కడ ఈ చిత్రం చూస్తున్నారు కదా, ఇందులో మీకు గుడి ఏమో ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉంది కదా, వాళ్ళ ఇల్లు ఏమో వెస్ట్లో ఉంది. ఇక్కడ ఒక చర్చ్ ఏమో నార్త్ వెస్ట్లో ఉంది కదా. ఈ మూలలు తెలిస్తే మీరు ఇంకా క్లియర్గా ఏది ఎక్కడ ఉందనేది ఇంకొంచెం ఎక్కువ అక్యురేట్గా మీరు తెలుసుకోగలరు. లెట్స్ డూ, ఇవి చేద్దాం అని చెప్పి ఇక్కడ మీకు ఒక కృత్యం ఇచ్చారు చూడండి. గో త్రూ ద అబౌవ్ 3.7 ఫిగర్ అండ్ ఫిల్ ద ఫాలోయింగ్ టేబుల్. ఇక్కడ 3.7లో చిత్రం ఉంది కదా, ఈ చిత్రాన్ని మీ టెక్స్ట్ బుక్లో చూడండి. చూసి ఇక్కడ డైరెక్షన్స్ ఇచ్చారు, మొత్తం 8 డైరెక్షన్స్, ప్రధాన దిక్కులు మూలలు అన్నీ కలిపి 8. ఇక్కడ ఇచ్చారు 8 దిక్కులు. ఆ 8 దిక్కుల్లో ఏ వైపు ఏది ఉంది అన్నది మీరు ఇక్కడ రాయాలి. ఉదాహరణకి ఈస్ట్ వైపు సన్ రైజ్ ఉంది, సూర్యోదయం తూర్పు వైపు జరుగుతోంది, అది వాళ్ళు రాశారు. మిగతా 7 మీరు రాయండి. అర్థమయ్యాయి కదా మీకు దిక్కులు. ఈ విధంగా దిక్కులు తెలిస్తే మనకు మొత్తం ఒక దిక్కు తెలిస్తే మిగతా అన్ని దిక్కులు కనుక్కోవచ్చు, మ్యాప్లో ఏవి ఎక్కడ ఉన్నాయనేది. దాని తర్వాత మ్యాప్లో ముఖ్యమైన మరొక అంశం స్కేల్. ఇట్ ఈజ్ అనదర్ కాంపోనెంట్ ఆఫ్ ఎ మ్యాప్. మ్యాప్లో మరొక ముఖ్యమైన అంశం ఇది స్కేల్ అనేది. ఇది చాలా ఇంపార్టెంట్. ద స్కేల్ ఆఫ్ ఎ మ్యాప్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఎ డిస్టెన్స్ ఆన్ ఎ మ్యాప్ టు ద కరెస్పాండింగ్ డిస్టెన్స్ ఆన్ ద యాక్చువల్ గ్రౌండ్. మీకు భూమి మీద ఉన్న నిజమైన వాస్తవ దూరానికి మ్యాప్లో ఉన్న దూరానికి మధ్య నిష్పత్తి, ఎంత నిష్పత్తి అనేదే స్కేల్. A scale can be used to figure out the distance between two locations on a map. మీరు 2 ప్రదేశాల మధ్య దూరాన్ని స్కేల్ ఉపయోగించి, ఈ పటంలో ఉన్న స్కేల్ ఉపయోగించి నిజంగా ఎంత దూరం ఉంటుంది అనేది మీరు కనుక్కోవచ్చు.
ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఊరి యొక్క పటం ఇచ్చారు. ఈ పటంలో మొదటగా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒక పోస్ట్ ఆఫీస్ ఉంది, దాని తర్వాత కమ్యూనిటీ సెంటర్ ఉంది పక్కనే, ఆ పక్కన ఒక చెట్టు ఉంది, దాని పక్కన ఒక ఆట స్థలం ప్లే గ్రౌండ్ ఉంది. ఇటువైపు వస్తే ఒక స్కూలు, ఆ స్కూల్కి చివరి ఇక్కడ ఒక బావి, ఈ మధ్యలో ఒక దారి ఉంది, ఈ దారి కింద పండ్ల తోటలు ఆర్చార్డ్. దాని తర్వాత కొన్ని ఇల్లులు ఉన్నాయి, రాజు వాళ్ళ ఇల్లు, చిరు వాళ్ళ ఇల్లు, పూజ వాళ్ళ ఇల్లు, వీళ్ళ ఇల్లులు ఇక్కడ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడికి వస్తే షాప్స్ ఉన్నాయి, దుకాణాలు. అలాగే అవి ఒక దిక్కు చూపిస్తున్నాం, నార్త్ అనేది ఇటువైపు ఉంది అనేది. అంటే అర్థం ఏంటి, ఈ కిందికేమో సౌత్, ఇటు ఈస్ట్, ఇటు వెస్ట్. అలాగే ఇవి 4 తెలిసిపోయాయంటే ఈ మధ్యలో నార్త్ ఈస్ట్, ఈ కింద సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ వెస్ట్ కదా. అలాగే ఇక్కడ స్కేల్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనకి స్కేల్ అనేది ఇవ్వలేదు అని ఒక స్కేల్ అనేది ఉంటుంది. ఆ స్కేల్ ఉంటే ఇప్పుడు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ చెట్టు దగ్గరికి ఎంత దూరం ఉంది, అలాగే ఈ బావి నుంచి స్కూల్ దగ్గరికి ఎంత దూరం ఉంది, పోస్ట్ ఆఫీస్ నుంచి పూజా వాళ్ళ ఇంటికి ఎంత దూరం ఉంది, ఇలాగ మనం ప్రతిదీ కనుక్కోవచ్చు స్కేల్ ఉంటే. ఆ స్కేల్ అనేది ఎంత నిష్పత్తిలో ఉంది అనేది తెలిస్తే నిజంగా వాళ్ళ ఊర్లో పూజా వాళ్ళ ఇంటి నుంచి పోస్ట్ ఆఫీస్కి ఎంత దూరము అనేది మనం ఈ పటం చూసి కనుక్కోవచ్చు కదా. ఈ పటంలో మీకు స్కేల్ ఇవ్వలేదు, నేను స్కేల్ చెప్తా చూడండి. 1 సెంటీమీటరు ఈ పటంలో, ఈ పటం మీరు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూస్తే ఆ టెక్స్ట్ బుక్లో మీరు స్కేల్ పెట్టి కొలిస్తే అందులో 1 సెంటీమీటర్ దూరము నిజంగా వాళ్ళ ఊర్లో నిజంగా మీరు టేప్ పెట్టి కొలిస్తే, ఊరికి వెళ్ళి చూస్తే అది 100 మీటర్లకు సమానము. 1 సెంటీమీటరు పటంలో నిజంగా 100 మీటర్లకి సమానము. ఇది స్కేల్. నేను ఈ స్కేల్ ఇక్కడ ఇస్తున్నాను. దీన్ని చూసి మీరు ఈ కింద ఇచ్చిన ఈ కృత్యాలు చేయండి. దానికంటే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మీరు పటములో 1 సెంటీమీటర్ అయితే నిజంగా అది 100 మీటర్లు అనేది అర్థమైంది కదా స్కేల్. ఇప్పుడు అదే స్కూల్ నుంచి ఆర్చర్డ్కి, ఇక్కడ పండ్ల తోట ఉంది కదా, ఆ పండ్ల తోటకి మధ్యలో ఉన్న ఈ దూరం అనేది 1/2 సెంటీమీటర్ ఉంది కదా, దాదాపుగా అనుకుందాం 1/2 సెంటీమీటర్ అనుకుందాం. అంటే 0.5 సెంటీమీటరు, అంటే సగం. 1 సెంటీమీటర్లో సగము ఉంది కదా. అంటే ఒకవేళ నిజంగా ఎంత దూరం ఉంటుంది, 1 సెంటీమీటర్ ఏమో 100 మీటర్లు, 1 సెంటీమీటర్లో సగం 1/2 సెంటీమీటర్ దూరం ఉంది ఇక్కడికి. ఈ స్కేల్ పెట్టి కొలిస్తే ఇక్కడ 1/2 సెంటీమీటర్ వచ్చింది అనుకుందాం. అప్పుడు నిజంగా దూరము 50 మీటర్లు అని అర్థం కదా, అంతే కదా. 1 సెంటీమీటర్ 100 మీటర్లు, ఇక్కడ 1/2 సెంటీమీటరు 50 మీటర్లు, 100 మీటర్లలో సగం కదా. అలాగే ఒకవేళ మీరు ఎక్కడెక్కడో ఇప్పుడు ప్లే గ్రౌండ్, ట్రీ, దీని మధ్య ఈ దూరం కొలిచారు స్కేల్ పెట్టి, మీ టెక్స్ట్ బుక్లో స్కేల్ పెట్టి కొలిచారు. ఇదేమో 2 సెంటీమీటర్లు ఉందనుకుందాం. మీరు స్కేల్ పెట్టి కొలిస్తే టెక్స్ట్ బుక్లో ఇది 2 సెంటీమీటర్లు ఉంది అనుకుందాం. దాని అర్థం ఏంటి, నిజంగా ఎంత దూరం ఉండొచ్చు, నిజంగా అయితే అది ఇక్కడ 1 సెంటీమీటర్ 100 మీటర్లు కదా స్కేల్ అనేది. అట్లాంటప్పుడు 1 సెంటీమీటర్కి 100 మీటర్లు అయితే 2 సెంటీమీటర్లకి 2 × 100, 200 సెంటీమీటర్లు, 200 మీటర్లు కదా. అది నిజంగా దూరం. అంటే ఇక్కడ 200 మీటర్ల దూరం ఉంది నిజంగా అయితే అని అర్థం. అర్థమైంది కదా స్కేల్ని బట్టి నిజంగా దూరం ఎలా కనుక్కోవాలనేది. ఇది మీరు చేసి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు ఈ దూరాల్ని మీరు చేసి చూస్తే, చెట్టుకి ప్లే గ్రౌండ్కి మధ్యలో ఎంత దూరం ఉంది, ఆ దూరాన్ని
నిజమైన దూరంలోకి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చెప్పే కదా, అదొకసారి చేయండి. అలాగే బావికి స్కూల్కి, ఈ పండ్ల తోటకి స్కూల్కి, ఇలాగ దూరాల్ని మీరు చెక్ చేయండి. అలాగే మీకు ఇక్కడ చెయ్యండి అని చెప్పేసి 3 ప్రదేశాల మధ్య దూరాన్ని కనుక్కోమన్నారు. ఇదే పటము మీ టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసి స్కేల్ ఉపయోగించి ఈ టెక్స్ట్ బుక్లో ఇక్కడ ఎంతెంత దూరం ఉంది చూడండి. ఇందాక చెప్పినట్టుగా చెట్టుకి ఆట స్థలానికి స్కేల్ పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉందో చూడమన్నా కదా. అలాగే ఇక్కడ చెప్పినవి డిస్టెన్స్ బిట్వీన్ పోస్ట్ ఆఫీస్ అండ్ రాజూస్ హౌస్, రాజు వాళ్ళ ఇంటి నుంచి పోస్ట్ ఆఫీస్కి ఎంత దూరము. ఇక్కడ చూడండి సి దగ్గర నుంచి ఎం దగ్గరికి దూరం కనుక్కోవాలి. దాని తర్వాత ఎం నుంచి ఇక్కడి వరకు బికి ఎదురుగా ఇక్కడి వరకు, బి ఈ ఎం దగ్గర నుంచి వస్తున్న దారి కలిసి దగ్గర వరకు. ఆ తర్వాత ఇక్కడి నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు. ఈ 3 దూరాలు కనుక్కొని వాటిని కూడితే మీకు రాజు ఇంటి నుంచి పోస్ట్ ఆఫీస్ ఇంటి మధ్య దూరం తెలిసిపోతుంది. అది నిజమైన దూరం కనుక్కోవాలి మీరు. పటంలో ఉన్న స్కేల్ని ఉపయోగించి కనుక్కోండి సరేనా. అలాగే డిస్టెన్స్ బిట్వీన్ రాజూస్ హౌస్ అండ్ పూజాస్ హౌస్, రాజు వాళ్ళ ఇంటి నుంచి పూజ వాళ్ళ ఇంటికి అంటే ఈ మధ్యలో ఉన్న దూరం, ఈ దూరం ఎంత అనేది కనుక్కోవాలి సరేనా. దాని తర్వాత డిస్టెన్స్ బిట్వీన్ చిరూస్ హౌస్ అండ్ ద స్కూల్, చిరు వాళ్ళ ఇంటి నుంచి స్కూల్కి ఎంత దూరము అంటే ఇక్కడి నుంచి ఈ చిరు వాళ్ళ ఇంటి నుంచి స్కూల్ వరకు ఇక్కడి వరకు ఎంత దూరము అనేది మీరు కనుక్కోవాలి. ఇవన్నీ కూడా స్కేల్ ఎంత తీసుకుంటారో 1 సెంటీమీటర్కి 100 మీటర్లు స్కేల్ తీసుకోండి మీరు సరేనా. ఇంత స్కేల్ తీసుకొని ఈ 3 దూరాలు, అలాగే మీరు ఇంకా ఎక్స్ట్రాగా చెట్టుకి, ప్లే గ్రౌండ్కి, పోస్ట్ ఆఫీస్కి, దుకాణాలకి, పాఠశాలకి, బావికి, ఇవన్నీ కూడా మీరు కనుక్కోండి. ఆ స్కేల్ని ఉపయోగించి నిజమైన దూరాలు ఎంత ఉంటాయి అనేది కనుక్కోండి సరేనా. నెక్స్ట్ భాగంలో మనం చిహ్నాల గురించి, అలాగే రంగులు, నమూనాల గురించి, పటాల యొక్క రకాల గురించి తెలుసుకుందాం.